నేర్చుకోవాలి. మూడవ పని ఏంటి అంటే మంచి పనులు చేయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటామో ఆ తర్వాత నుండి మంచి జీవితాన్ని జీవించడం ఆరంభించాలి. అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఈ యొక్క సంఘం ఎప్పటి నుంచి క్రైస్తవులు మీరందరూ ఎప్పటి నుంచి క్రైస్తవులు పుట్ట క్రైస్తవులైనా దాదాపు 20 సంవత్సరాలు కలిసి దాటుకుంటారా? దాటే ఉంటాం కదా, 100 సంవత్సరాలు దాటారంట. మరి ప్రైజ్ లో మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గ్రహించవలసింది ఏంటి అంటే గతంలో ఎంత గొప్పవారైనా, గతంలో ఎంత మంచి జీవితాన్ని జీవించినా ఇప్పుడు కనుక మంచి జీవితం జీవించకపోతే, ఇప్పుడు పాపం జీవితం జీవిస్తే దేవుడు ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. యేసు గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడుకు పాల్పడి చనిపోయేది తన దుష్కార్యముల వలననే చనిపోవను. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మేము 100 సంవత్సరాల క్రైస్తవులము, ఖచ్చితంగా మేము మోక్షానికి వెళ్తామనే గ్యారెంటీ ఉండాలి కదా? ఉందా? లేదు. మీరు ఎంత మంచి వాళ్ళైనా, ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని గతంలో జీవించినా, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మీరు పాపంలో పడిపోతే మీ పాప జీవితం వలన మీరు దేవుడి యొక్క కృపను కోల్పోతారంటున్నారు. అలా కాకుండా తర్వాత వచనం 27వ వచనము, దుష్టుడు తన పాప కార్యం నుండి వైదొలగి న్యాయ సమ్మతమైన మంచి పనులు చేసేనేవి తన ప్రాణములను కాపాడుకున్నట. దుష్టుడు అనేవాడు ఇప్పటి వరకు ఎటువంటి పాప జీవితాన్ని జీవించినా సరే, గతంలో మంచి వాళ్ళ కాదా పక్కన పెట్టండి, ఇప్పుడు మంచి వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా కలిసి పాడదాం. చేసిన మేలు